వచ్చేసి హెక్సాగనల్ ప్లేన్ అండి. హెక్సాగనల్ ప్లేన్ వచ్చేసి సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హెక్సాగాన్ హ్యావింగ్ సైడ్ 35 mm ఎల్లో కలర్ ఇచ్చాను. సో నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఆన్ హెచ్పి. సో హెక్సాగనల్ సైడ్ వచ్చేసి హెచ్పిలో ఉంది. అయితే హెచ్పిలో ఉన్నటువంటి లైన్ వచ్చేసి పర్పెండిక్యులర్ టు విపి. ఒక ఫేస్ వచ్చేసి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకే రైట్. సో పర్పెండిక్యులర్గా ఉండేదానికి నేను సపరేట్ కలర్ ఇస్తాను చూడండి. పర్పెండిక్యులర్ టు ద విపి. సో మనకు కండిషన్ తెలిస్తేనే డయాగ్రామ్ అనేది మనం ప్రాపర్గా డ్రా చేసుకోగలం. సో ఇప్పుడు మనకి పర్పెండిక్యులర్ టు ద విపి ఒక సైడ్ అనేది పర్పెండిక్యులర్గా ఉండేటట్టు టైప్ చేయాలి. ఇంక్లినేషన్ వచ్చేసి 45 degrees ఇచ్చారు. 45 degrees టు విపి. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి పాలిగాన్ ఉంటుంది. పాలిగాన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెంబర్ ఆఫ్ సైడ్స్ అడుగుతుంది. 5 సైడ్స్ ఇచ్చాను. సో ఎడ్జ్ కదా మనకు కావాల్సింది ఈ అని ఇవ్వాలి. తర్వాత వచ్చేసి స్పెసిఫై ద అండ్ ఫస్ట్ పాయింట్ ఇచ్చాను. సో ఫస్ట్ పాయింట్ ఇచ్చిన తర్వాత బేస్ లైన్ మనకు చూడండి అక్కడ ఆ లైన్ యొక్క లెంత్ వచ్చేసి 30 mm. సో 30 mm కదండి, 35 mm. సో 35 mm ఇవ్వాలి. 35 mm ఇచ్చిన తర్వాత మనకి హెక్సాగాన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సైడ్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది రెఫరెన్స్ లైన్కి. చూడండి సైడ్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్ లైన్ డ్రా చేయబోతున్నాను. లైన్ కమాండ్ యాక్టివేట్ చేశాను. సో రెఫరెన్స్ లైన్ అనేది హారిజాంటల్ లైన్ కాబట్టి హారిజాంటల్ లైన్ డ్రా చేస్తున్నాను హెక్సాగాన్కి అబోవ్గా. సో ఒక రఫ్ లైన్. సో డైమెన్షన్ అనేది ఉండదు. మళ్ళీ లైన్ కమాండ్ యాక్టివేట్ చేశాను. సో మనకి ఫస్ట్ పాయింట్ నుంచి కన్స్ట్రక్షన్ లైన్ని డ్రా చేస్తున్నాను. సో కన్స్ట్రక్షన్ లైన్ వచ్చేసి ఇది రఫ్గా ఉండేటటువంటి లెంత్తో నేను డ్రా చేస్తున్నానండి. సో ఎంటర్ క్లిక్ చేశాను. తర్వాత నెక్స్ట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి 3rd పాయింట్ అండ్ 6th పాయింట్ ఒకే లైన్ పైన వస్తాయి. సో ఆ లైన్ యొక్క లెంత్ ఫస్ట్ లైన్ యొక్క లెంత్ మ్యాచ్ అయ్యే విధంగా మనం లైన్ని సెట్ చేసుకోవాలండి. లేకున్నట్టయితే మనకి యాంగిల్ అనేది కరెక్ట్గా రాదు. ఇంక్లైనేషన్ అప్పుడు మనకి యాంగిల్ అనేది కరెక్ట్గా రాదండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 4th పాయింట్ 5th పాయింట్ ఒకే కన్స్ట్రక్షన్ లైన్ మీదకి వస్తాయి కాబట్టి సో లైన్ని డ్రా చేసుకున్నానండి. సో ఇప్పుడు లైన్ కమాండ్ యాక్టివేట్ చేసి సో ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ అండ్ 3rd పాయింట్ హారిజాంటల్ లైన్ని డ్రా చేశానండి. ఎస్కేప్ క్లిక్ చేసినట్టయితే కమాండ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ వాటి యొక్క కలర్ చేంజ్ చేయాలి కదా, వైట్ కలర్లో ఇవ్వాలి. రైట్. సో టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ అనేవి వైట్ కలర్లో ఉంటాయి. రిమైనింగ్ అన్నీ ఎల్లో కలర్లో ఉంటాయి. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కాపీ కమాండ్ని యాక్టివేట్ చేసుకున్నాను. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేశాను. బేస్ పాయింట్ అడుగుతుంది. లెఫ్ట్ పాయింట్ మనకి బేస్ పాయింట్. సో దాని నుంచి హారిజాంటల్గా నేను కాపీలో పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత రొటేట్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ పాయింట్ని బేస్ పాయింట్గా తీసుకొని రొటేట్ చేస్తున్నాను. ఈ రొటేట్ చేసేటప్పుడు మనకి యాంగిల్ ఎంత ఇచ్చారో చెక్ చేసుకుందాం. యాంగిల్ 45 degrees ఇచ్చారు. సో 45 degreesతో రొటేట్ చేశాను. క్లిక్ చేశాను. సో ఎస్కేప్ ప్రెస్ చేసినట్టయితే ఎగ్జిట్ అవుతుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లైన్ డ్రా చేస్తున్నాను. సో మనకి టాప్ వ్యూలో ఉన్నటువంటి 3rd పాయింట్ నుంచి హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంక్లినేషన్ ఇచ్చాం కదండి, ఇంక్లైన్ టు హెచ్పి. ఆ లైన్ నుంచి ఫస్ట్ పాయింట్ నుంచి కన్స్ట్రక్షన్ లైన్ 90 degreesతో కన్స్ట్రక్షన్ లైన్ని డ్రా చేస్తున్నాను. సో 90 degrees కాబట్టి పర్పెండిక్యులర్ లైన్ అనొచ్చు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్పేస్ బార్ క్లిక్ చేసి లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకునేసి పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేస్తున్నాను. సో లెంత్ అనేది మన ఇష్టం అండి. సో నెక్స్ట్ వచ్చేసి లైన్ కమాండ్ యాక్టివేట్ చేసడానికి స్పేస్ బటన్ క్లిక్ చేసినట్టయితే ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది లైన్ కమాండ్. సో 3rd పాయింట్ నుంచి మళ్ళీ నేను ఇంక్లైన్డ్ పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేశానండి. మళ్ళీ లైన్ కమాండ్లో యాక్టివేట్ చేసుకుంటున్నాను.
సో లైన్ కమాండ్ యాక్టివేట్ చేసేదానికి స్పేస్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుందండి. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేసినట్టయితే సెకండ్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్ హారిజాంటల్ లైన్ని డ్రా చేయబోతున్నాను. చూడండి. సో ఓకే, ఫస్ట్ పాయింట్ అండ్ ఫిఫ్త్ పాయింట్ నుంచి హారిజాంటల్ లైన్ని డ్రా చేశాను. సిక్స్త్ పాయింట్ నుంచి డ్రా చేయబోతున్నాను. దానికి స్పేస్ బటన్ క్లిక్ చేశాను. ప్రీవియస్ కమాండ్ లైన్ కమాండ్ యాక్టివేట్ అయింది. సిక్స్త్ పాయింట్ నుంచి హారిజాంటల్ లైన్ని డ్రా చేస్తున్నాను. రైట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్ నుంచి హారిజాంటల్ లైన్ని డ్రా చేశాను. మళ్ళీ స్పేస్ బార్ క్లిక్ చేసినట్టయితే ప్రీవియస్ కమాండ్ లైన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. సో థర్డ్ పాయింట్ నుంచి హారిజాంటల్ లైన్ని డ్రా చేశాను. రైట్. సో ఇప్పుడు మళ్ళీ డ్రా చేసేటటువంటి వ్యూ అనేది నాకు వ్యూ కలర్ ఇంక్లైన్ లైన్ కమాండ్ యాక్టివేట్ చేశానండి. లైన్ కమాండ్ యాక్టివేట్ చేసిన తర్వాత సో ఫస్ట్ పాయింట్ నుంచి సిక్స్త్ పాయింట్కి లైన్ డ్రా చేశాను. సిక్స్త్ పాయింట్ నుంచి ఫిఫ్త్ పాయింట్కి లైన్ని డ్రా చేశాను. తర్వాత ఫిఫ్త్ పాయింట్ నుంచి ఫోర్త్ పాయింట్కి లైన్ని డ్రా చేశాను. పాయింట్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫోర్త్ పాయింట్ నుంచి థర్డ్ పాయింట్, థర్డ్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్, సెకండ్ పాయింట్ నుంచి ఫస్ట్ పాయింట్కి లైన్ కమాండ్ యూస్ చేసి లైన్ని డ్రా చేశానండి. రైట్. సో ఇప్పుడు మన టాప్ వ్యూ ఉండేటటువంటి లైన్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ వ్యూలో ఉన్నటువంటి లైన్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో వాటికి స్పెసిఫిక్గా ఒక కలర్ ఇవ్వబోతున్నానండి. సో అక్కడ బ్లూ కలర్ బాగలేదు. సో ఈ కలర్ కొంత బాగుంది. సో ఆ కలర్ మనం మెన్షన్ చేస్తున్నాం. సో గ్రే కలర్ని మెన్షన్ చేస్తాం. సో గ్రీన్ కన్నా, రెడ్ కన్నా, ఎల్లో కన్నా క్లే కలర్ బాగుంది. సో క్లే కలర్ ఇచ్చాం. సో చెక్ చేయండి. సో ఎస్కేప్ క్లిక్ చేసినట్టయితే కమాండ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇప్పుడు డైమెన్షన్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. కమాండ్ని సెలెక్ట్ చేశాను. సో ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ని ఇవ్వబోతున్నానండి. సో ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఇచ్చినట్టయితే ఆ సైడ్ యొక్క లెంత్ మనం చూడవచ్చు. సో సైడ్ యొక్క లెంత్ వచ్చేసి 35 mm వచ్చిందండి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నేను యాంగులర్ మెన్షన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అండ్ సెకండ్. సో మెన్షన్ చేసినప్పుడు మనకి యాంగిల్ అనేది కనిపిస్తుంది. యాంగిల్ వచ్చేసి 45 degrees. ఓకే. సో మరి అంత పెద్దగా కనిపించినట్టయితే అంత ప్రాపర్గా కనపడదు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ మెన్షన్ చేశానండి. సో అది 40 degrees ఇంక్లైన్డ్ యాంగిల్. ఓకే. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇండికేట్ చేయాలి కదా ఆల్ఫాబెట్స్. సో అందుకని ఏ టెక్స్ట్ కమాండ్ని యాక్టివేట్ చేస్తున్నాను. ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ని సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఆపోజిట్ కార్నర్లో ఎంత ఇస్తాను. తర్వాత ఏ ఆల్ఫాబెట్ని టైప్ చేసి క్లిక్ చేసినట్టయితే ఏ అనేది మెన్షన్ అవుతుంది. స్పేస్ బార్ క్లిక్ చేసినట్టయితే ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. సో ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. సో బి ఆల్ఫాబెట్ని సెకండ్ పాయింట్ మెన్షన్ చేసుకుంటాం. మళ్ళీ స్పేస్ బటన్ క్లిక్ చేసినట్టయితే మనకి ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. థర్డ్ పాయింట్కి సి ఇండికేట్ చేసుకుంటాం. ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేస్తే స్పేస్ బార్ క్లిక్ చేసుకుంటాం. ఆపోజిట్ కార్నర్లో ఎంత ఇస్తాం. సో ఆల్ఫాబెట్ని డీగా టైప్ చేస్తాం. ఫోర్త్ పాయింట్ కర్సర్ని క్లిక్ చేస్తాం. మళ్ళీ స్పేస్ బార్ని క్లిక్ చేసినట్టయితే ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఫిఫ్త్ పాయింట్ని మనం ఆపోజిట్ కార్నర్ ఇచ్చేసిన తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఈగా మనం ఇండికేట్ చేసుకుంటాం. క్లిక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ బార్ క్లిక్ చేసి ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసుకొని బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆపోజిట్ కార్నర్ ఇచ్చిన తర్వాత ఎఫ్ని మెన్షన్ చేస్తామండి. సో నెక్స్ట్ మళ్ళీ స్పేస్ బార్ని క్లిక్ చేసి ప్రీవియస్ కమాండ్ని యాక్టివేట్ చేసుకొని ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసుకొని ఇప్పుడు టాప్ వ్యూలో ఉన్నటువంటి పాయింట్స్ దగ్గరికి వెళ్తాం. సో అక్కడ మనకి ఏ డాష్ బి డాష్ అనే దాన్ని మెన్షన్ చేస్తాం. సో ఫస్ట్ పాయింట్ దగ్గర నెక్స్ట్ లైన్ ఆ లైన్లో ఉన్నటువంటి సెకండ్ పాయింట్ దగ్గర మనం మళ్ళీ ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసేదానికి స్పేస్ బార్ క్లిక్ చేసుకుని ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ చేసి ఆపోజిట్ కార్నర్ లెంత్ ఇచ్చిన తర్వాత సి డాష్ ఎఫ్ డాష్ని ఇండికేట్ చేస్తామండి. సో సి డాష్ ఎఫ్ డాష్. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్పేస్ బార్ క్లిక్ చేసి ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసి బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని థర్డ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని ఆపోజిట్ కార్నర్ ఇచ్చిన తర్వాత
సో మనం ఇక్కడ మిగిలింది ఏంటి, ఈ డాష్, డి డాష్ అండ్ ఈ డాష్ని మెన్షన్ చేస్తామండి. సో మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ప్రొజెక్షన్ డ్రా చేసాం కదా, ఇంక్లైన్ టు హెచ్పి. సో ఆ ప్రొజెక్షన్ పాయింట్స్ దగ్గర ఫస్ట్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసుకొని ఆపోజిట్ కార్నర్ ఇచ్చిన తర్వాత సో మనకి A1 డాష్ B1 డాష్ వస్తాయి. సో A1 డాష్ అండ్ B1 డాష్. సో చెక్ చేయండి, A1 డాష్ B1 డాష్ టైప్ చేసిన తర్వాత కర్సర్ క్లిక్ చేస్తే నెక్స్ట్ సో బాటమ్ డయాగ్రామ్కి వెళ్ళేదానికి నేను డ్రాగ్ చేసుకున్నాను. సో టాప్ వ్యూలోకి వెళ్ళేసి సో ఫస్ట్ పాయింట్ బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆపోజిట్ కార్నర్ ఇచ్చాను, అక్కడ A1 డాష్ అనే ఆల్ఫాబెట్ ఇచ్చాను. సో తర్వాత కర్సర్ క్లిక్ చేస్తే సో నెక్స్ట్ ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ చేసేదానికి స్పేస్ బార్ క్లిక్ చేశాను. సో టాప్ వ్యూలో ఉన్నటువంటి సెకండ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ మనం ఆల్ఫాబెట్ B1 అని ఇండికేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం, ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాం, ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అయింది, ఆపోజిట్ కార్నర్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని థర్డ్ పాయింట్, తర్వాత ఆపోజిట్ కార్నర్ ఇవ్వండి. సో అక్కడ ఉన్నటువంటి బార్లో మనం C1 డాష్ని ఆల్ఫాబెట్ని ఇండికేట్ చేసుకుంటాం. నెక్స్ట్ పాయింట్ బేస్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని ఆపోజిట్ కార్నర్ ఇచ్చిన తర్వాత ఏ టెక్స్ట్ కమాండ్లో మనం E1 డాష్ని మెన్షన్ చేసుకుంటాం. D1 డాష్ తర్వాత E1 డాష్ అండి. సో ఫిఫ్త్ పాయింట్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఏ టెక్స్ట్ కమాండ్. సో అక్కడ మనం E1 డాష్ని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ స్పేస్ బార్ని క్లిక్ చేసి ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసుకొని దాని లెంత్ మెన్షన్ చేసుకున్న తర్వాత F1ని మెన్షన్ చేస్తాం. ఇప్పుడు టాప్ వ్యూలో ఇంక్లైన్ లైన్ దగ్గరికి వెళ్ళేసి నెక్స్ట్ మనకు ఉన్నటువంటి పాయింట్స్ దగ్గర కూడా మనం స్పెసిఫై చేస్తాం. చూడండి, సో స్పేస్ బార్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అయితే సెకండ్ బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాం ఇంక్లైన్ లైన్ పైన. సో అక్కడ మనకి D1 డాష్ F1 డాష్ వస్తుంది, కానీ నేను ఇక్కడ మర్చిపోయి D1 డాష్ రాస్తున్నట్టున్నాను, యాక్చువల్గా అది C1 డాష్ F1 డాష్. ఓకే, నెక్స్ట్ బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను, స్పేస్ బార్ క్లిక్ చేసి ప్రీవియస్ కమాండ్ ఏ టెక్స్ట్ని యాక్టివేట్ చేసుకున్నాను. సో అక్కడ వచ్చేసి నేను C1 డాష్ D1 డాష్ E1 డాష్ మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ రాసినటువంటి పాయింట్స్ ఆల్ఫాబెట్స్ అనేవి రాంగ్ రాశాను కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు రైట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు, ఏ టెక్స్ట్ అనే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో అక్కడ నేను D1ని తీసేసి C1 డాష్గా మెన్షన్ చేశానండి. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ రిలేటెడ్ టు ద hexagonal lamina inclined to HP.